హాయ్ ఎవ్రీవన్, నేను మీ ప్రాపర్టీ అడ్వైజర్ బాలు యాదవ్. మీరు వస్తున్నారు శ్రీ కుబేర ప్రాపర్టీస్. ఈరోజు ఒకటి తక్కువ బడ్జెట్లో మంచి డైమెన్షన్తో ఉన్న ఒక 30 ఫీట్ రోడ్డుకు మనకు ఎక్సలెంట్ ప్రాపర్టీ అయితే ఈరోజు అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. మరి చాలామంది అయితే వెస్ట్ సౌత్ కార్నర్స్ అయితే చాలామంది మన కస్టమర్లు వద్దన్నారు కాబట్టి ఈరోజు అయితే మీకోసము మరి నార్త్ ఫేసింగ్లో ఉన్న 30 ఫీట్ రోడ్డు, అది కూడా ఏదైతే మెయిన్ కాలనీ అయితే ఏదైతే ఉంటుందో కాలనీకి వచ్చేసి ఏదైతే రన్నింగ్ రోడ్కి అయితే ఈరోజు ఒకటి బెస్ట్ ప్రాపర్టీ అయితే ఈరోజు అయితే బెస్ట్ ప్రాపర్టీ అని కూడా దీనికి చెప్పుకోవచ్చు. కన్స్ట్రక్షన్లు కూడా మనం చూసుకున్నట్టు మనకు ఎంట్రెన్స్లో చూసుకుంటే మనకు గ్రౌండ్లో వచ్చేసి కింద ఫ్లోరింగ్ విషయంలో చాలా ఎక్సలెంట్గా అయితే మనకు గ్రీనైట్ వేసి పార్కింగ్ విషయంలో అయితే చాలా నీట్గా అయితే ఫినిషింగ్ ఇచ్చాడు. మరి వాస్తు ప్రకారం కూడా దీనికి చూసుకున్నట్టు మరి నార్త్ ఫేసింగ్లో ఉంది కాబట్టి మనకు ఈశాన్య మూలకు అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఈశాన్య మూలకు మరి 100% అయితే క్లియరెన్స్ అయితే ఈశాన్య మూలకు బోరు, అలాగే మనకు సంపు కూడా ఇచ్చాడు. సింహద్వారం ఏదైతే మెయిన్ ఎంట్రెన్స్ ఉందో మీరు ఎక్కడైనా ప్రాపర్టీ తీసుకుంటే సింహద్వారానికి ఆపోజిట్లో అయితే బోరు కానీ సంపు కానీ ఉంటే మాత్రం తప్పకుండా అయితే మీరు వాస్తు జ్యోతిష్కి అయితే తప్పకుండా అయితే చూపించుకోండి. మరి దీనికి వచ్చేసి మరి మనకు నార్త్ ఫేసింగ్లో 30 ఫీట్ ఉంది కాబట్టి మరి వాస్తు ప్రకారం కూడా మనకు మెట్ల కింద కూడా ఒకటి ఇండియన్ వాష్రూమ్ అయితే ప్రొవైడ్ చేశాడు. మరి ఈస్ట్ సైడ్ మనకు గల్లీ ఉండాలి కాబట్టి ఈస్ట్ వచ్చేసి మరి ఒకటి 3 ఫీట్ గల్లీ ఈస్ట్ సైడ్ కూడా వదిలాడు. ఎందుకంటే మార్నింగ్ మనకు ఇక్కడ వచ్చినా కానీ సన్లైట్ అనేది డైరెక్ట్గా ఇంటి లోపలికి అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుంది. మరి ఏదైతే సింహద్వారం ఏదైతే ఉన్నదో మనకు ఇండియన్ టేకుడుతోటి మెయిన్ డోర్ ఏదైతే ఉన్నదో మెయిన్ డోర్ వచ్చేసి మరి ఇండియన్ టేకుడుతోటి అయితే చాలా చూసుకోవచ్చు మనము. ఇక్కడ బిల్డింగ్ వచ్చేసి మనకు డోర్ టోటల్గా క్లోజ్ చేసినా కానీ మనకు బిల్డింగ్ మనకు వచ్చేసి మెయిన్ డోర్కు లోపలికి వచ్చేటట్టు అయితే ప్లానింగ్ చేసి మరి వర్క్ అయితే చేశాడు. లోపల ఎంట్రెన్స్లో చూసుకుంటే మరి ఇది వచ్చేసి మీరు 2 పర్పస్లో ఇది ఇచ్చినా కానీ పైన మీరు ఉండడానికి 2 BHK, మరి గ్రౌండ్ ఫ్లోర్లో కూడా మనకు పార్కింగ్తో పాటు 2 BHK ఇచ్చారు. ఎందుకంటే మనం చూసుకోవచ్చు ఇప్పుడు ఓపెన్ కిచెన్ ఇచ్చారు. ఇక్కడ మీకు సోఫా సెట్స్ చైర్స్ ఇక్కడ వేసుకుని రెంటర్స్కి ఇచ్చినా కూడా మీకైతే టీవీ యూనిట్ అయితే ఇక్కడ పెట్టుకోవడానికి అయితే చాలా బాగుందని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఈస్ట్ సైడ్ కూడా మనకు ఒక అడిషనల్గా ఈస్ట్ సైడ్ కూడా ఒకటి డోర్ ఇచ్చాం. మరి ఏదైతే సింహద్వారం వచ్చేసి మనకు నార్త్ సైడ్లో ఉంది, ఈస్ట్ సైడ్ అయితే మనకు ఒక చిన్న డోర్ కూడా ఇచ్చారు. ఇది చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూమ్ కూడా అనుకోవచ్చు. ఇది వచ్చేసి మరి మాస్టర్ బెడ్రూము. ఇందులో అయితే మనకు అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చారు. ఇది వచ్చేసి మరి అటాచ్డ్ వాష్రూము. ఇక్కడ వచ్చేసి మరి మనకు వెస్టర్న్ అయితే ప్లానింగ్ చేసి అయితే వెస్టర్న్ కూడా ఇచ్చాడు. మనం వర్క్ విషయంలో చూసుకోవచ్చు. మనకు డోర్లు మనకు విండోలు అయితే ఏవైతే ఉన్నాయో విండోలు వచ్చేసి మనకు చుట్టూ అయితే గిర్నైట్ ఇచ్చాడు. గిర్నైట్తో పాటు దీనికి గ్రిల్ కూడా ఫినిషింగ్ అయితే ఇచ్చారు. మన పెయింట్ కూడా చూసుకోవచ్చు. మరి లైట్ కలర్స్, ఏషియన్ పెయింట్స్, రాయల్ పెయింట్స్ అయితే మనకు లైట్ కలర్స్ వేసి హౌస్కి అయితే మంచి లుక్ వచ్చిందని చెప్పుకోవచ్చు. మరి ఫాల్ సీలింగ్ విషయంలో కానీ కింద ఫ్లోరింగ్ విషయంలో కానీ మరి మెయిన్ డోర్స్ ఏదైతే ఉన్నాయో ఈ డోర్ కూడా చూసుకోవచ్చు. డోర్స్ కూడా మనకు చాలా నీట్గా అయితే ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు. ఇదైతే కామన్ వాష్రూమ్, పక్కన అయితే మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉన్నది. మనం ఎక్కడ ఇల్లు చూసుకున్నా కానీ మీకు వచ్చేసి మెయిన్ ఏదైతే ఫ్రేమ్స్ ఏదైతే ఉంటాయో మనమైతే వుడ్తోనైతే ఉన్నాయైతే చూస్తాం. మరి ఈ హౌస్కి వచ్చేసి టోటల్గా అయితే గిర్నైట్తో అయితే బిల్డర్ అయితే వర్క్ విషయంలో మనం చూస్తున్నట్టు వర్క్ విషయంలో అయితే ఎలాంటి కాంప్రమైజ్ కాకుండా వర్క్ చేసాడని మనం ఈ హౌస్ని చూస్తే మనకైతే తెలిసిపోతుంది. సో మరి ఇది వచ్చేసి మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఒకవేళ కింద రెంటర్స్ ఎవరైనా ఉన్నా కానీ మీకు స్టోరేజ్ రూమ్ లాగా పెట్టుకోవాలనుకుంటే పైన వచ్చేసి మీకు స్టోరేజ్ రూమ్ లాగా కూడా పైన సామాన్ పెట్టుకోవడానికి కూడా ఇచ్చారని కూడా చెప్పుకోవచ్చు. అది వచ్చేసి ఇది మరి గ్రౌండ్ ఫ్లోర్లో ఉంది. ఇది వచ్చేసి గ్రౌండ్. మరి అలాగే మనం ఫస్ట్ ఫ్లోర్లో కూడా చూసాము. ఫస్ట్ ఫ్లోర్లో వచ్చేసి మనకు ఒక విషయం, ఇది డైమెన్షన్ చూసుకుంటే మనము చాలా ఎక్సలెంట్ డైమెన్షన్. ఈ డైమెన్షన్ వచ్చేసి 25x36, 25x36 అనేది చాలా మంచి ఎక్సలెంట్ డైమెన్షన్. ఇలాంటి ప్లాట్స్ కూడా చాలా రేరుగా దొరుకుతుంటాయి. ఇది వచ్చేసి మరి 100 స్క్వేర్ యార్డ్లో ఉంది. 100 స్క్వేర్ యార్డ్, అది కూడా మనకు రన్నింగ్ రోడ్కు 30 ఫీట్ రోడ్కు ఉంది. ఈ ప్రాపర్టీకి మున్సిపల్ వాటరు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, మరి అలాగే 30 ఫీట్ రోడ్డు బోర్ వాటర్ కూడా అవైలబుల్ ఉంది. అలాగే మనము ఫస్ట్ ఫ్లోర్ కూడా ఒకసారి వీడియో అయితే చూసుకోవచ్చు. మనం మెట్ల విషయంలో కానీ అలాగే మనకు ఈ స్టెప్స్ కూడా పక్కన చూసుకున్నట్టు ఫినిషింగ్ విషయంలో కానీ చాలా నీట్గా అయితే వర్క్ చేశారని చెప్పుకోవచ్చు. మరి ఇది కూడా చూసుకోవచ్చు. పైకి వచ్చేసి మన ఫస్ట్ ఫ్లోర్లో వెంటిలేషన్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంది.
ఇక్కడ సైడ్ మనకి నార్త్ సైడ్ ఒక 30 ఫీట్ రోడ్ రన్నింగ్ రోడ్ ఉంది కాబట్టి లోపలికి డస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో ఇలాంటిది అయితే మనకి ఇదైతే నీట్గా అయితే మనకు ఫినిషింగ్ కూడా ఇచ్చాడు. మరి ఈస్ట్ సైడ్లో మీకు ఆ కార్నర్లో అయితే ఈస్ట్ సైడ్లో మరి వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశాడు. మనం చూసుకున్నట్టు వాష్ ఏరియా ప్రొవైడ్ చేశాడు. 3 నుంచి ఒక 3.5 ఫీట్ గల్లీ అయితే అది ఇచ్చారు. మన నార్త్ సైడ్లో కింద పార్కింగ్ ఇచ్చారు కాబట్టి దీనికి వచ్చేసి మరి హాల్ కానీ బెడ్రూమ్ సైజ్ కూడా చాలా పెద్దగా ఉంటాయని చెప్పుకోవచ్చు. సో ఇది చూడవచ్చు, ఇది వచ్చేసి మరి ఎంట్రన్స్ అయితే కింద అయితే మరి కంజెస్టెడ్గా ఉంది. పైన ఓనర్స్ ఉండడానికి అయితే ఇది చాలా బాగుంటుందని చెప్పుకోవచ్చు. హాల్ వచ్చేసి చాలా స్క్వేర్లో పెద్దగా సోఫా సెట్ చైర్స్ అక్కడ మీరు వేసుకున్నా కానీ టీవీ యూనిట్ అనేది ఇక్కడ పెట్టుకున్నా కానీ చాలా ఎక్సలెంట్గా ఉంటుంది. మరి ఇక్కడ చూసుకోవచ్చు మరి కిచెన్ కూడా చాలా స్పేస్ ఉంది. కిచెన్లో మనకు అడిషనల్గా ఒకటి ఈస్ట్ ఫేసింగ్తో అయితే ఒక డోర్ కూడా ఇచ్చాడు. ఈస్ట్ ఫేసింగ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చాడని చెప్పుకోవచ్చు. చూడొచ్చు మనకు కిచెన్ వచ్చేసి చాలా నీట్గా మనకు ఫ్రేమ్స్ కానీ కిచెన్లో మోల్డింగ్ కానీ మనకు మోల్డింగ్ కానీ చాలా ఎక్సలెంట్గా అయితే దీనికి ఇచ్చారు. మరి ఇక్కడ చూసుకోవచ్చు పూజ గదికి మీరు ఒకవేళ కబోర్డ్ వర్క్ మీరు ఫర్నిచర్ వర్క్ చేసుకుంటే సపరేట్ పూజ గది కూడా మీరు డోర్ కూడా పెట్టుకుంటే చాలా బాగా వస్తుంది. సేమ్ మరి కింద ఎలా డిజైన్ ఉన్నదో అలాగే డిజైన్ వర్క్ విషయంలో చూసుకోవచ్చు. ఏదైతే మెయిన్ డోర్ కానీ మరి మాస్టర్ బెడ్రూమ్ కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కానీ ఇది చూసుకోవచ్చు. మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్లో కూడా మనకు ఒక మాస్టర్ సైజ్ ఒక కింగ్ సైజ్ బెడ్ కూడా చాలా ఈజీగా వస్తుంది. మరి ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూము. దీనికి ఆపోజిట్లో అయితే మరి మనకు మాస్టర్ బెడ్రూమ్లో అయితే మనకు ఒకటి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాడు. అటాచ్డ్ వాష్రూమ్తో పాటు మరి మాస్టర్ బెడ్రూమ్ చూసుకోవచ్చు. పైన కూడా మరి ఓనర్స్ ఉండడానికి అయితే చాలా ఎక్సలెంట్గా డిజైన్ చేశాడు కాబట్టి పైన చూసుకోవచ్చు. ఫాల్ సీలింగ్ మనకు డిజైన్ లైట్స్ మంచి లైట్ కలర్ తోటి అయితే హౌస్కి అయితే చాలా మంచిగా అయితే ఎక్సలెంట్గా అయితే దీనికి డిజైన్ ఇచ్చాడని కూడా చెప్పుకోవచ్చు. సో మరి ఇక్కడ నియర్ బైలో మరి ప్రాపర్టీకి వచ్చేసి హైలైట్ చూసుకున్నట్టయితే ఈ హౌస్కి వచ్చేసి డైమెన్షన్ చూసుకున్నట్టయితే చాలా మంచి డైమెన్షన్. ఇంతకుముందుకే చెప్పాను మీకు. ఈ డైమెన్షన్ మనకు నార్త్ ఫేసింగ్లో 25x36 రావడం వల్ల ఏంటంటే హౌస్కి అనేది ఎక్కడ కూడా అనేది ప్లేస్ అనేది వేస్ట్ కాకుండా ఉంటుంది. సో మరి నార్త్ ఫేసింగ్లో ఉంది, 30 ఫీట్ రోడ్ ఉన్నది. మరి ఈ ప్రాపర్టీకి నియర్ బైలో అయితే మన డెవలప్మెంట్ చూసుకుంటే కూడా టీసీఎస్ ఆదిపట్ల నుంచి అయితే ఒక 4 కిలోమీటర్ డిస్టెన్స్ ఉంటుంది. అలాగే టాటా ఏరోస్పేస్ నుంచి 3 కిలోమీటర్ డిస్టెన్సు ఏదైతే మన బడంగపేట నుంచి ఆదిపట్ల పోయే 100 ఫీట్ రోడ్ ఏదైతే ఉన్నదో 100 ఫీట్ రోడ్ నుంచి అయితే మనకు 1 కిలోమీటర్ లోపలే ఉంటుంది. అంటే సో మనకు వచ్చేసి వాకబుల్ డిస్టెన్స్లో ఉంది. ఈ ఏరియాలో ఆల్మోస్ట్ అయితే మనకి హెచ్ఎండిఏ ఏరియాలో అయితే ఇక్కడైతే ప్లాట్స్ వచ్చేసి 40 నుంచి 45,000 రన్ అవుతుంది. మరి ఏరియాలో అయితే మీకు 35 నుంచి 38 రన్ అయితే ప్రైస్ అయితే ఓపెన్ ప్లాట్స్కి అయితే కోడ్ చేస్తున్నారు. మరి G+1 హౌస్ ఉన్నది, 100 స్క్వేర్ యార్డ్ ఉన్నది. ప్రైస్ వచ్చేసి మనకు 78 lakhs అయితే చెప్తున్నారు. ప్రైజు ఏదైతే ఉన్నదో 78 లక్షలు చెప్తున్నారు. ప్రైస్ అయితే మరి ఫిక్స్ రేట్ అయితే కాదు. ప్రైస్ వచ్చేసి మరి నెగోషియబుల్ ఉంటుంది. మరి దీనిపైన మీకు 60 నుంచి ఒకవేళ 70, 80, 85% వరకు కూడా మనమైతే బ్యాంక్ లోన్ కూడా మనమే దీనికి ప్రొవైడ్ చేస్తున్నాం. మరి ఎగ్జాక్ట్గా దీనికి లొకేషన్ కూడా చెప్పినట్టయితే మనకి ఎగ్జాక్ట్లీ బడంగపేట మున్సిపాలిటీలో నాదర్గుల్ విలేజ్లో వచ్చింది. ఈ నాదర్గుల్ విలేజ్ నియర్ బైలో మనకు కొంగరకలం కలెక్టరేట్ ఆఫీసు, శంషాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కూడా 15 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. మరి నియర్ బైలో వచ్చేసి టాటా ఏరోస్పేస్, ఆదిపట్ల ఔటర్ రింగ్ రోడ్ కూడా చాలా నియర్ బైలో ఉన్నాయి. ఓనర్కి అయితే మరి వేరే ప్లాట్ తీసుకోవడం వల్ల ఈ ప్రాపర్టీ అనేది అర్జెంట్ అయితే సేల్కి పెట్టాడు. మీరు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అయితే మన ఆఫీస్ అనేది విజిట్ చేయడానికి ప్రయత్నించండి. ఈ ఏరియాలో అయితే మన దగ్గర 60 నుంచి ఒక 500 స్క్వేర్ యార్డ్ వరకు ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయి. అలాగే 100 స్క్వేర్ యార్డ్ నుంచి మనకు ఒక 60 స్క్వేర్ యార్డ్ నుంచి ఒక 200 స్క్వేర్ యార్డ్ వరకు అయితే హౌజెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ మీరు ఇంట్రెస్ట్ ఉంటే అవుట్ సైడ్ మనకు ఔటర్ రింగ్ రోడ్ అవుట్ సైడ్ అయితే హెచ్ఎండిఏ టీటీసీ లేఅవుట్లో కూడా ఓపెన్ ప్లాట్స్ సేల్కి అయితే ఉన్నాయి. మీరు ఒకవేళ బిజినెస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా మన ఆఫీస్ విజిట్కి అయితే ప్రయత్నించండి. మరి ప్రాపర్టీ కొనాలనుకుంటే ఫైనాన్స్ బ్రోకర్ నెంబర్కి కాల్ చేయండి. మీకు నచ్చే ప్రాపర్టీ మీ బడ్జెట్ దొరికేంత వరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీ ఫ్రెండ్స్లో కానీ మరి రిలేషన్లో కానీ ఎవరైనా ప్రాపర్టీ కానీ ఓపెన్ ప్లాట్స్ కానీ బ్యాంక్ లోన్ కానీ రిక్వైర్మెంట్ ఉంటే తప్పకుండా కాల్ చేయండి. మరి మరో ప్రాపర్టీ మీకు నచ్చే ప్రాపర్టీ తీసుకోవడం ప్రయత్నిస్తాను. అంతవరకు నమస్కారం.